ప్రభువు మీతో ఉండడుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము 13వ అధ్యాయము 24 నుండి 37 వచనాలు. ఆ రోజుల యందు మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకారబంధుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘరూరుడై వచ్చుటను జనులెల్లరూ చూతురు. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకం మొదలుకొని ఆకాశము వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకున్న వారిని ప్రోగు చేయించును. అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకున్నాడు. దాని రెమ్మలు లేతవై చివరించినప్పుడు వసంతకాలం వచ్చిందని గుర్తింతురు. అట్లే వీనన్నింటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపముననే వాకిటినే ఉన్నాడని గ్రహింపుడు. ఇవన్నీ నెరవేరునంత వరకు ఈ తరము గతింపదని మీతో వక్కాణించుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును గాని నా మాటలు గతించిపోవు. ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందున్న దూతలు గాని కుమారుడు గాని మరెవరు గాని ఎరుగరు. ఆ సమయం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కావున జాగరూకులై ఉండడు. ఆ గడియ ఇట్లుండు: ఒకానొకడు దేశాటనము వెళ్ళుచు తన సేవకులను ఆయా కార్యములను వినియోగించి మెలకువతో ఉండమని ద్వారపాలకుని హెచ్చరించను. యజమానుడు సాయం సమయంలో అర్ధరాత్రిమునో కోడి కుయ్యు వేళ్లనో ప్రాతకాలమునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక మేలుకొని ఉండడు. ఒకవేళ అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుచుండా చూడవచ్చును. మీకు చెప్పినదే అందరికీ చెప్పుచున్నాను, జాగరూకులై ఉండుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రైస్తలో తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువ వందనం, యేసువ స్తోత్రం. క్రైస్తలో 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 ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇక 33వ సామాన్య ఆదివారము. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1-3 వచనాలు, 2వ వచనము. మరి సువిశేషాలు ఈరోజు 2వ రాకడని గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాయి. క్రీస్తు ప్రభువు 2వ రాకడలో ఈ లోకంలోనికి విచ్చేస్తూ ఉన్నారని పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క రాక 2 సార్లుగా జరుగుతూ ఉంది. ఒకటేంటంటే యేసుక్రీస్తు ప్రభువు శిశువుగా చిన్న బాలుడుగా పుట్టి లోకంలోనికి వచ్చాడు. అది మొదటి రాకడ. వచ్చి కొంతకాలము జీవించి సువార్తను బోధించి శిలువ మీద మరణించి సమాధిలో పెట్టబడి 3వ నాడు తిరిగి లేచి మోక్షారోహణమై తండ్రి యొక్క కుడి పార్శ్వం వద్దకు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాకడ 2వ రాకడ అంటే పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క యేసు ప్రభువు మరలా భూలోకములోనికి రాబోతూ ఉన్నాడు. దానినే 2వ రాకడ అని అంటాం. అది ఎప్పుడు జరుగుతా ఉంది? ఈ రాకడ అవసరమా? ఈ రాకడ ఎందుకు జరుగుతా ఉంది అని మనం చూసినట్లయితే, ఈ రాకడ ఎందుకు జరుగుతుందో బైబిల్ గ్రంథం మనకు చక్కగా తెలియజేస్తా ఉంది. చూడండి, యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు, లేకున్నచో చదువు మీకు ఒక నివాస స్థలమును సిద్ధము చేయ నేను వెళ్ళినచో మరలా వద్దు. ఏమన్నాడు ఆయన? మోక్షారోహణమై వెళ్ళిపోయేటప్పుడే చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడంటే, నేను పరలోకములోనికి వెళ్తాను, మరలా వస్తాను.
ఎందుకు వెళ్తున్నాను పరలోకంలోకి? నీకొక నివాస స్థలము నేను అక్కడ ఏర్పాటు చేస్తాను. పరలోకములో నీకొక నివాస స్థలమును నేను ఏర్పాటు చేసి మరలా నేను తిరిగి వస్తాను. అదే రెండవ రాకడ. యేసుక్రీస్తు ప్రభు పరలోకములో ఉన్నాడు. అక్కడ ఒక నివాస స్థలాన్ని మనకు ఏర్పాటు చేశాడు. చేసి అది మరలా నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఈ లోకంలోనికి మరలా వస్తూ ఉన్నాడు. అది రెండవ రాకడ. ఇంకొకటి మనం చూసినట్లయితే దర్శన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో రెండవ రాకడ ఎందుకు జరుగుతుందో అక్కడ వ్రాయబడి ఉంది. చదవమ్మా. దర్శన గ్రంథము. ఎదిగో నేను త్వరలో రానున్నాను, వారి వారి క్రియలను బట్టి వారికి వసకు తగిన బహుమానములను నా వెంట తీసుకొస్తాడంట ఆయన. రెండవ రాకడలో జరిగేటువంటి విషయం, నేను మరలా వస్తాను. ఎందుకు వస్తున్నానంటే వాని వాని క్రియలను బట్టి తీర్పు చేయడానికి వస్తున్నాడు. బహుమతులు ఇవ్వడానికి వస్తున్నాడు. ఆయన బహుమతులు ఇవ్వటానికి వస్తున్నాడు. రెండవ రాకడ ఎందుకు జరుగుతుందంటే భూలోకములో నీవు జీవించిన జీవిత విధానాన్ని బట్టి వాని వాని క్రియలను బట్టి నీకు బహుమతులు ఇవ్వటానికి, తీర్పు చేయటానికి ఆయన రెండవ రాకడలో నేను మరలా వస్తాను అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనుష్య కుమారుడు తన దూతలను పంపి వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములను అన్నింటినీ దుష్టులను అందరను ప్రోగు చేసి అగ్నిగుండములో పడద్రోయులు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుచుందురు. అప్పుడు నీతిమంతులు తన తండ్రి రాజ్యములోనికి సూర్యుని వలె ప్రకాశించుదురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవ రాకడ సమయంలో ఎందుకు జరుగుతుందంటే, దేవుని యొక్క రాకడ ఎందుకు జరుగుతుందంటే ముందుగా తన దేవదూతలను పంపిస్తాడంట. వారు దుష్టులను దుర్మార్గులను వీరందరినీ కూడా వేరు చేస్తారంట. వేరు చేసిన తర్వాత ఇదిగో దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి వారందరినీ కూడా ఎక్కడికి తీసుకెళ్తాడమ్మా? పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడంట. అది రెండవ రాకడ. ఇంకొక వాక్యం చెప్తాను. కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 10వ వచనం. ఏలైనా మనమందరము న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట రెండవ రాకడలో ఏం జరుగుతుందంట? యేసు ప్రభు వచ్చినప్పుడు, రెండవ రాకడలు వచ్చినప్పుడు మనందరము కూడా ఆయన ఎదుట, ప్రపంచమంతా మానవాళి అంతా కూడా న్యాయము కొరకు ఆయన ఎదుట తీర్పు కోసము నిలబడాలి. ఆయన వచ్చినప్పుడు నువ్వు తలెత్తుకుని నిలబడతావా, తల దించుకుని నిలబడతావా అనేది నీ జీవిత విధానాన్ని బట్టి ఉంటుంది. అది రెండవ రాకడలో జరుగుతుందట. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 36వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తీర్పు దినమున ప్రతి ఒక్కడు తాను పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు సమాధానము ఇవ్వవలెను. రెండవ రాకడలో మనం చేయవలసిన పని ఉందన్నమాట. అక్కడ ఆ రెండవ రాకడలో యేసు ప్రభు భూలోకములకు వచ్చినప్పుడు ప్రతి మానవుడు కూడా తన వ్యర్థమైనటువంటి మాట్లాడిన ప్రతి వ్యక్తి కూడా ఆ వ్యర్థమైన మాటలకి సమాధానము, సంజాయిషి చెప్పాలంటే యేసు ప్రభు దగ్గర నువ్వు పలికినటువంటి ప్రతి వ్యర్థమైన మాట మన దగ్గర గుర్తుండకపోవచ్చు, కానీ ఆయన ఏం చేస్తాడు? మన చిట్టా మొత్తం ఆ రోజు ప్రభువుని చూడగానే ఇదిగో మన జీవిత విధానం అంతా కూడా అక్కడ రీల్ లాగా అక్కడ కనిపిస్తా ఉంటది. ఈ వ్యర్థమైన మాటకు నువ్వు సమాధానం చెప్పు అని ఆయన తీర్పు చేస్తాడంట రెండవ రాకడ సమయంలో. ఇంకొకటి చూడమ్మా, రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 16వ వచనం. రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము. మానవుల హృదయములందలి రహస్యములను
రహస్య ఆలోచనలకు అన్నిటికి యేసుక్రీస్తు ద్వారా దేవుని తీర్పు ఉంటుంది. రెండవ రాకడలో ఏముంటదమ్మా? తీర్పు ఉంటదంట. ఏమి తీర్పది? హృదయములో ఉన్నటువంటి రహస్యాలకి కూడా దేవుడు ఆ రోజు తీర్పు. నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? హృదయంలో ఉన్నటువంటి రహస్యాలన్నిటికీ కూడా దేవుడు తీర్పు తీర్చేటువంటి సమయమే రెండవ రాకడ. ఈ రాకడ కోసము ప్రభువు మరి భూలోకంలోనికి వస్తానని ఆయన చెబుతూ ఉన్నాడు. రెండవ రాకడ. కాబట్టి ఈ రాకడ కోడి పిల్ల గుడ్డులో నుంచి బయటికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 21 రోజులు పడుతుంది, అవునా? ఏనుగు పిల్ల తన తల్లి గర్భంలో నుంచి మరి బయటికి రావాలంటే ఎన్ని నెలలు పడుతుంది? 22-23 నెలలు మోస్తుంది. ఒక మనుష్యుడు మరి శిశువు మరి లోకమును చూడాలంటే ఎన్ని నెలలు తల్లి గర్భంలో ఉంటాడు? 9 నుంచి 10 నెలలు తల్లి గర్భంలో ఉండి లోకంలో చూడాలి. ఇవన్నీ కూడా మనం నిర్ణయం చేయగలుగుతున్నాం. కానీ రాకడను ఎంత కాలంలో సంభవిస్తున్నది రాకడ మనకి తెలియదు. రాకడ అనేది మనకి తెలియదని ఈ యొక్క గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. ఈ శరీరము ఎక్కడ కలిసిపోవాలమ్మా? మట్టిలో కలిసిపోవాలి. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ సత్యము మనందరికీ తెలుసయ్యి రెండవ రాకడ కోసము మనము సిద్ధపడాలంట. ఇప్పుడు గొంగళి పురుగు ఉంది. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు అదేం తింటది? ఆకులు అవన్నీ కూడా తింటది. ఈ ఆకులు తిన్నటువంటిది నేను ఆకులు తిని ఒక సుందరమైనటువంటి రెక్కలు కలిగినటువంటి అందమైన జీవిగా మారుతానని తనకి తెలుసా? లేదు. తన కాలమును బట్టి అది నిర్ణయం చేసుకుని గూడు కట్టుకుని గూడులోకి వెళ్ళి గూడులో కొంతకాలం ఉండి గూడులో నుంచి అందమైనటువంటి సీతాకోచిలుకగా బయటికి వస్తూ ఉంటుంది. మనిషి కూడా అంతే. ఈ భూలోకంలో జీవించినప్పుడు ఇదే జీవితం అనుకున్నాం, పరలోక జీవితం మనకి తెలియదు. అందుకనే రెండవ రాకడకు నువ్వు సిద్ధపడాలని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. అందుకనే మొదటి పట్టణాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. మొదటి పట్టణంలో చూసినట్లయితే దానియేలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామండి. ఆ కాలమున ప్రత్యక్ష చదవం జాతులు పుట్టినప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా అలాంటి విపత్తు ఎప్పుడు కూడా సంభవించబడదంట. వాక్యంలో రెండవ రాకడికి ముందు క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన ముందు దేవదూతలలో ప్రధానమైనటువంటి దూత ఎవరైనా మిఖాయేలు దూత వస్తాడంట. వేల దేవదూతల సమూహముతో భూలోకంలోనికి ఆయన వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంట? ఆయనమ్మా ఏం చేస్తాడు? ఆయన దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి వారిని ఆయన దుష్టులను దుర్మార్గులను వేరు చేసి అక్కడ ఉంచుతాడని వాక్యం మనకి తెలియజేస్తుంది. శ్రమ కాలానికి ముందుగా ఆయన వస్తాడంట. రాకడకు ముందుగా శ్రమలు వస్తాయి అంటున్నాడు. అందుకనే ఆ వాక్యంలో చక్కగా కింది వచనాల్లో 3వ వచనం చదవమా. చదువు 4వ వచనం చదువు. 4వ వచనం. ఆ దేవదూత నాతో, దానియేలు, నీవిప్పుడు గ్రంథమును మూసివేసి దానికి ముద్ర వేయము. ఏం గ్రంథం అది? దానియేలు ఒక గ్రంథాన్ని విప్పుతాడంట. ఏం గ్రంథం అమ్మది? జీవ గ్రంథము. ఆ జీవ గ్రంథములో మన పేరు రాయబడి ఉండాలంట. వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్తారంట? పరలోక రాజ్యంలోనికి
చేరుకుంటారండి. అంటే దేవుని దగ్గర ఒక గ్రంథం అనేది ఉంది. ఆ గ్రంథములో పేర్లు వ్రాయబడాలి. ఆ పేర్లు వ్రాయబడినప్పుడే గ్రంథములో పేరుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకంలోకి వెళ్తావు. ఆ గ్రంథములో పేరు లేకపోతే నువ్వు ఇక్కడ విడవబడతావని ఈ మొదటి పట్టణం మనకి తెలియజేస్తాను. ఒక ఆయనంట ఈ దారి పడి నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఒక దేవదూత అక్కడ కూర్చుని, దారి పక్కన కూర్చుని ఒక పుస్తకం తీసుకుని పేర్లు రాసుకుంటుంది, పుస్తకం చూసుకుంటుంది. ఈయన వెళ్తాడు, అక్కడ ఆగాడు. అయ్యా, మీరేంటి ఇక్కడ పేర్లు అయ్యే పుస్తకంలో పేర్లు అయ్యి రాస్తున్నారు ఏంటి అనేది చెప్పి అడిగిందండి. అయ్యా, దేవుని ప్రేమించేవారు పేర్లు ఈ యొక్క గ్రంథంలో రాస్తూ ఉన్నాను. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారి పేర్లు నేను ఇక్కడ రాస్తూ ఉన్నాను. నీ పేరేంటో చెప్పు, ఇందులో ఉందో లేదో చూస్తాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట, నా పేరు ఉండదులేండి అందులో, ఎందుకంటే నేను గుడికి వెళ్తలేదు, ప్రార్థనలో చేయట్లేదు, నేను ఎక్కువగా ఆ కార్యక్రమాలకి మరి హాజరవ్వట్లేదు, నా పేరు ఉండదులేదు. అయినా చెప్పు, అసలు నీ పేరు ఉందా లేదా నేను చూస్తాను, చెప్పు అన్నాడు. పేరు ఉండదులేండి, నాకు తెలుసు ఉండదు అన్నాడు. అయినా నువ్వు చెప్పు, పేరేంటో చూస్తాను అన్నాడు. సరే, పేరు చెప్పాడు. చెప్తే చూశాడు, పుస్తకం ఎంతలా ఉంది, పుస్తకాలన్నీ పేజీలన్నీ తిప్పాడు. అప్పుడు ఈయన అంటున్నాడంట, ఎందుకంటే మీకు శ్రమ, నా పేరు అందులో ఉండదు, మీరు చూడవసలా, చూద్దాం, చూసేది నేనే కదా, నీకెందుకు తొందర, ఆగని చెప్పి పేజీలన్నీ కూడా లాస్ట్ వరకు తిప్పితే పేరు లేదు. అయ్యా, నీ పేరు లేదు అన్నాడు. నేను చెప్పే కదా నా పేరు అందులో ఉండదని నీకు చెప్పే కదా అని చెప్పాడు. అట్లాగా, సరే మరి నేను వెళ్తున్నాను అన్నాడంట. బయలుదేరాడు, వెళ్ళిపోతున్నాడు. ఒక్క నిమిషం ఆగు, ఇంకొక చిన్న పుస్తకం ఉంది, ఈ పుస్తకంలో ఏమన్నా ఉందేమో చూస్తాను అని చెప్పి అన్నాడు. ఎంత పెద్ద పుస్తకంలోనే నా పేరు లేకపోతే ఈ చిన్న పుస్తకంలో ఏముంటదయ్యా అంటే చూద్దాం, ఒకవేళ ఉంటదేమో, ఆగు అని చెప్పి ఆ పుస్తకాన్ని తీస్తే మొదటి పేజీలో మొదటి పేరు, అతని పేరు వ్రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయ్యా, నువ్వేం చేస్తావు? దేవుని గ్రంథంలో మరి ఇందులో మొదటి పేరు వ్రాయబడింది. అప్పుడు అడిగాడు, ఇదే పుస్తకం అయ్యా? చిన్న పుస్తకం అడిగితే, దేవుడు ప్రేమించే వారి పేర్లు ఇందులో ఉంటాయి. ఎవరు ప్రేమించేది? దేవుడు ప్రేమించే వారి పేర్లు ఇందులో ఉంటాయి. అందులో నేను మొదటిలోనే ఉంది. నువ్వేం చేస్తావయ్యా అని అడిగితే, నేనేం చేయనయ్యా, ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాను, ఇతరులకు మేలు చేస్తూ ఉంటాను, ఇతరులకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు వారికి వెళ్ళి మాట కానీ, సహాయం కానీ, పని కానీ, ఆదరణ కానీ ఏదన్నా చేస్తూ ఉంటాను. అందుకనే దేవుడు నిన్ను మెచ్చుకున్నాడు. ఈ చిన్న గ్రంథంలో దేవుడు ప్రేమించినటువంటి వారిలో మొదటి పేరు నీదే వ్రాయబడి ఉంది, నీవు నిత్య జీవాన్ని పొందుకుంటామని చెప్పి ఆ యొక్క దేవదూత చెప్పింది. ప్రైజ్ ద లార్డ్. ఆ జీవ గ్రంథంలో పేరు రాయబడాలి అంటే మనం ఎలా జీవించాలో ఈ యొక్క మొదటి పఠనం మనకు చక్కగా తెలియజేస్తా ఉంది అన్నమాట. కాబట్టి ఈ జీవ గ్రంథంలో నీ పేరు ఎక్కిందనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్ళిపోతావు. అందుకనే ఈ దానియేలు గ్రంథంలో అంటున్నాడు, జీవ గ్రంథమును ఆయన మూసేసి దానికి ముద్ర వేస్తాడంట. ఇప్పుడు రాకడ సమయంలో దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు వరకు కూడా గ్రంథంలో పేర్లు రాసి తర్వాత ఏం చేస్తారు? గ్రంథాన్ని మూసివేసి దాని మీద ఒక ముద్ర వేసేస్తారు. అది తర్వాత విప్పబడుతుందంట. విప్పబడినప్పుడు ఆ గ్రంథంలో నీ పేరుంటే నువ్వు పరలోక రాజ్యంలోనికి చేరుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా.
నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కరుణించినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ జీవ గ్రంథములో మన పేరు రాయబడి ఉంటేనే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యంలోనికి వెళతామని ఈ యొక్క గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. సువిశేషములకు ఒకసారి రండి. సువిశేషములకు వస్తే 24వ వచనం. ఆ రోజులందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధుడగుని. ఏ రోజులు? ఏ రోజు? దేవుని యొక్క రాకడ ముందు. ఆ రోజులలో అంటే రాకడక ముందు ఏం జరుగుతా ఉంది? రాకడక ముందు ఏం జరుగుతా ఉందని చూస్తే అక్కడ ఏం జరుగుతుంది చూడండి. సూర్యుడు అంధకార బంధుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు రాకడ సంభవించే ముందు ఏమవుతుందంట? ఏమవుతామా? సూర్యుడు అంధకార బంధుడవుతాడు, కాంతిహీనుడవుతాడు, విపత్కాలము సంభవిస్తుంది. అంటే నాశనము సంభవిస్తుంది. రాకడక ముందు నాశనం సంభవిస్తుంది. వాక్యం మనకి చక్కగా స్పష్టంగా చేస్తా ఉంది. ఏమిటి ఆ విపత్కాలము అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ విపత్కాలముల గురించి దేవుడు చక్కగా మనకి తెలియజేస్తున్నాడు. చూడండి, లూకాసు సువార్త 21వ అధ్యాయము. చూడండి, వేసావున్నాయి అన్ని, ఇవన్నీ వేసావున్నాయి. చూడండి, ఆ రోజుల యందు మహా విపత్తు జరుగుతుందంట. రాకడకు ముందు విపత్తు జరుగుతుంది. విపత్తు అంటే ఏంటి? విపత్తు అంటే నాశనం, వినాశనం జరుగుతుందంట. రాకడకు ముందు వినాశనం జరుగుతుంది. ఏమిటి ఆ విపత్తు అంటే అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. చదువు లూకాసు సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు దేవునికి అర్పించబడిన వస్తువులతో ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూచుడు అని చెప్పుకొనుచుండి. అంతట యేసు వారితో ఈ కట్టడములను చూసి మీరు సంతోషించుచున్నారు. రాతిపై రాచి నిలవని కాలము వచ్చునంటే దేవాలయం అందముగా ఉంది. యెరూషలేములో దేవాలయం అందముగా ఉంది. ఈ దేవాలయమును చూసి దేవాలయము ఎంత అందముగా ఉంది, ఎంత శోభిల్లుతుంది అని చూసి దానిని చూసి ఆనందపడుతున్నారు ప్రజలు. అప్పుడు యేసు ప్రభు అన్న మాట అంటే, ఈ దేవాలయమును చూసి మీరు చాలా సంతోషిస్తూ ఉన్నారు, కానీ రాకడ సమయంలో ఏం జరుగుతుందంటే రాయి మీద రాయి వేసి గోడ కట్టి అందముగా ఉందని మీరు సంతోషిస్తున్నారు. రాకడ సమయంలో రాయి మీద రాయి ఉండకుండా అదంతా కూడా ఏమైపోతుందంట? నాశనం అయిపోతుంది. అలాంటి విపత్తులు వస్తాయి. వాటిని చూసి మీరు భయపడవలదని వాక్యం మనకి చక్కగా ఇక్కడ హెచ్చరిక చేస్తా ఉంది. చూడండి, 21వ అధ్యాయము 20వ వచనం చదువుమా. యెరూషలేములో అప్పుడు యోదయ
పర్వతమునకు పారిపోవలేను. అక్కడ వాక్యాల్లో చక్కగా ఏమని రాయబడి ఉంది? పర్వతం మీద ఉన్నటువంటి వారు, మిద్దె మీద ఉన్నటువంటి వారు కింది వస్తువులు తీసుకోవడానికి రావటానికి కూడా అవకాశము ఉండదంట. అంత విపత్తు జరుగుతుందంట. ఒక పొలంలో పనిచేసేటువంటి వారు, ఇద్దరు మనుషులు పొలంలో పనిచేస్తూ ఉంటే ఒకరు మాత్రమే పైకి ఎత్తబడతారంట, ఒకళ్ళు అక్కడ నిలబడుతుంటారు. తిరగలి తిప్పేటువంటి ఇద్దరు స్త్రీలు ఉంటే ఒక స్త్రీ పైకి ఎత్తబడుతుందంట, ఒక స్త్రీ అక్కడే విడవబడుతుందంట. ఎత్తబడిట దేవుని యొక్క ఆశీర్వాదమై ఉంది, విడవబడిట ఘోరమైనటువంటి పాపమంట. వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే 26వ వచనం చదువు. ప్రపంచమున సంభవించు సువిశేషము 26వ వచనం. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుట జనులెల్లరూ కూడా యేసు ప్రభువును మనం చూడొచ్చు. ఇంతకు ముందైతే మనం యేసు ప్రభువును చూడలేదు, కానీ ఎప్పుడు చూస్తామంట? ఎప్పుడు చూస్తారు? రాకడ సమయంలో జనులెల్లరూ కూడా యేసు ప్రభువుని చూస్తారంట. యేసు ప్రభువుని చూస్తారంట. ఎలా వస్తాడంట ఆయన? చదువు. మహాశక్తితో మేఘారూఢుడై వచ్చుట జనులెల్లరూ కూడా చూతురు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తెలుసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తెలుసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడవబడుట విడవబడుట బహుఘోరం. లోకమంతా కూడా ఎలా ఉంటదంట? శ్రమలు, విపత్తులు, నాశనము జరుగుతూ ఉంటది. యేసు ప్రభువు రెండవ రాకడలో ఎలా వస్తున్నాడంట? మేఘాల మీద వస్తూ ఉన్నాడు, దేవదూతల సమూహంతో, మరి అశ్వాల మీద గుర్రాల మీద కూర్చుని ఆయన మరి దేవదూతల వేల వేల దూతలతో వస్తూ ఉన్నాడు. వచ్చి ఏం చేస్తున్నాడంట? దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశము వరకు నలుదిశల నుండి తన ఎన్నుకునే వారిని పోగు చేస్తారు. దేవదూతలు వచ్చేస్తున్నారు కదా, ముందు వచ్చేసారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంట? దేవుడు ఎన్నిక చేసుకున్న వారందరినీ పోగు చేస్తారంట. అయా నువ్వు ఇట్రా, ఇటు పట్టుకుడు, నువ్వు ఇట్రా, ఇటు పట్టుకుడు, అందరినీ కూడా గొర్రెల వలెను మేకల వలెను దుర్మార్గులను దుష్టులను అందరినీ కూడా వేరు చేసేస్తారంట. అప్పుడు యేసయ్య వస్తాడు, మేఘాల మీద వస్తూ ఉన్నాడు. 7 ఏండ్ల పరిశుద్ధులను పిందవబోతుంది, 7 ఏండ్ల పరిశుద్ధులకు పిందవబోతుంది, 7 ఏండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది, 7 ఏండ్ల లోకం మీదకు ఈ సువార్త మోయబడో, ఈ సువార్త మోయబడో, వాక్యమే కరువగొలో, వాక్యమే కరువగొలో,
యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా యేసు రాజుగా వస్తున్నాడు. ఎక్కడ తెలుసుకుంటాడంట? భూలోకం అంతా కూడా తెలుసుకుంటాడని వాక్యం మనకి చక్కగా తెలియజేస్తా ఉంది. దేవదూతలు వస్తారంట. దేవదూతలు వచ్చి వాళ్ళు ఏం చేస్తారన్నమ్మా? ఎన్నిక చేస్తున్నారు. ఎవరినైతే దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడు, ఎట్లా ఎన్నిక చేసుకుంటున్నాడు? భూలోకములో నువ్వు జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి